హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అయినప్పుడు నా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి ఊడిన జుట్టుని మళ్ళీ ఫాస్ట్గా గ్రో చేయడానికి హెల్ప్ అయిన ప్రొడక్ట్స్ అన్ని నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను. సో ఈ లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి స్కాల్ప్ మసాజర్ అండి. స్కాల్ప్ మసాజర్స్ ఇప్పుడు మీరు చాలా మంది చూస్తూనే ఉన్నారు, చాలా బ్రాండ్స్లో వస్తున్నాయి. ఈ స్కాల్ప్ మసాజర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అగారో బ్రాండ్ నుంచి అన్నమాట. మనకి ఇలా ఉంటుంది. సో ఈ స్కాల్ప్ మసాజర్ ఏంటంటే మనకి రీఛార్జబుల్ అండి, ఎలక్ట్రిక్ అనమాట. ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. 3 మోడ్స్ ఉంటాయి అనమాట. స్పీడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఆన్ చేస్తే మనకి ఇలా మూవ్ అవుతుంది. చాలా సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది, అసలు సౌండ్ కూడా వినిపించదు. అండ్ ఇది మసాజ్ చేసుకున్నప్పుడు అయితే స్కాల్ప్ చాలా బాగుంటుందండి. హెయిర్ రీగ్రోత్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే మళ్ళీ మీరు స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇది ప్రెస్ చేస్తే చేంజ్ అవుతుంది. అండ్ ఆఫ్ చేయడానికి కూడా ప్రెస్ చేసేసి ఉంచాలి. దీంతో పాటు మనకి ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు అండ్ వారంటీ కార్డ్ ఇస్తారండి. 1 year వారంటీ వస్తుంది, కార్డ్ కూడా వస్తుంది. అగారో ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి ఒక గ్యారంటీ ఉంటుంది. సో చాలా బాగుంటాయి కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ మసాజర్ అయితే నేను తీసుకున్న ఫస్ట్ డే నుంచే యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే మనకి ఇలా తీసేసుకోవచ్చు అండి. వన్స్ మనం స్కాల్ప్ మసాజ్ చేసిన తర్వాత ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇదంతా సిలికాన్ అనమాట. రిమూవ్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఇన్సర్ట్ చేసేసేయచ్చు అనమాట ఇలాగా. సో వన్స్ ఇదంతా డ్రై అయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుని మీరు స్టోర్ చేసేసుకోవటమే. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను స్కాల్ప్ మసాజింగ్కి. అండ్ స్కాల్ప్ మసాజింగ్ ఒకటి అండ్ మనకి డర్మా రోలర్ ఒకటి చాలా బాగా పనిచేస్తాయి అండి. హెయిర్ రీగ్రోత్ చేసుకోవాలంటే ఇవి చాలా బాగుంటాయి. మీకు ఎంత హెయిర్ ఫాల్ అయినా కానీ మళ్ళీ రీగ్రోత్ చేసుకోవడానికి ఈ 2 ప్రొడక్ట్స్ అయితే సూపర్గా పనిచేస్తాయి. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు డర్మా రోలర్ కానీ మసాజర్ కానీ యూజ్ చేసినప్పుడు స్కాల్ప్ ట్రీట్మెంట్ సీరమ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తాయి. మీరు నార్మల్గా స్కాల్ప్ ట్రీట్మెంట్ సీరమ్స్ యూజ్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. కానీ డర్మా రోలర్ కానీ లేదంటే ఇలా మసాజర్ కానీ యూజ్ చేసిన తర్వాత సీరం యూజ్ చేశారనుకోండి, రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది. స్కాల్ప్ సీరమ్స్లో నేను 2 సీరమ్స్ రికమెండ్ చేస్తాను. జస్ట్ ఒక 20 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది రెండిట్లకి. ఒకటి వచ్చేసరికి డాక్టర్ షెట్స్ నుంచి అండి, ఇంకొకటి విష్ కేర్ నుంచి. ఈ 2 సీరమ్స్ కూడా సూపర్గా ఉంటాయి. మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. నేనైతే 2 యూజ్ చేశాను, 2 బాగుంటాయి, 2 సిమిలర్ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఒక 20 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది. ప్రైస్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, డర్మా రోలర్ అండి. డర్మా రోలర్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనకి అది ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, కానీ మీరు కరెక్ట్గా యూజ్ చేశారనుకోండి రిజల్ట్ సూపర్గా వస్తుంది. మనకి ఏంటంటే యూజ్ చేసేటప్పుడు కూడా మనకి ఫేస్కి యూజ్ చేసేది డిఫరెంట్గా అండ్ హెయిర్కి యూజ్ చేసేది డిఫరెంట్గా పెట్టుకోండి. సో హెయిర్కి యూజ్ చేసేది ఫేస్కి యూజ్ చేయొద్దు. అండ్ మీరు అదేంటంటే ఎక్కువ రోజులు యూజ్ చేయొద్దు. మనకి ఆ నీడిల్స్ అనేది హార్డ్ అయినప్పుడు వెంటనే రిమూవ్ చేసేయండి, డిస్కార్డ్ చేసేసి కొత్తది తీసుకుని యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను రికమెండ్ చేసేది అయితే డర్మా రోలర్. డర్మా రోలర్ యూజ్ చేసిన తర్వాత కూడా మీరు ఈ సీరమ్స్ యూజ్ చేయండి, ఇంకా బాగుంటుంది రిజల్ట్. నెక్స్ట్ మీలో చాలామంది షాంపూ ఏమి యూజ్ చేస్తున్నాను అంటున్నారు కదా. సో రీసెంట్గా నేను యూజ్ చేస్తున్న షాంపూ అయితే ఇదండి. ఇది వచ్చేసరికి మామాఅర్త్ నుంచి రోజ్మెరీ షాంపూ. ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. సో మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో రోజ్మెరీతో పాటు మనకి మెంతులు కూడా ఉంటాయి. సో రిజల్ట్ చాలా బాగుంటుంది. మీరు రోజ్మెరీ వాటర్ ఎవ్రీడే యూజ్ చేసుకోవటం ఇష్టం లేదు, లేదంటే మాకు రోజ్మెరీ స్ట్రాంగ్గా అనిపిస్తుంది పడదు అనుకునే వాళ్ళైతే సెబామేడ్ బ్రాండ్ నుంచి షాంపూ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందండి, మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అందులో కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంది అండ్ యాంటీ డాండ్రఫ్ ఉంది అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎవ్రీడే షాంపూ ఉంది. సో ఇవైతే ఎక్కువగా యూజ్ చేశాను నేను, అందుకని చెప్తున్నాను. ఈ 3 షాంపూస్ అయితే నేను ట్రై చేశాను, బాగుంటాయి. సో వీటిలో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్, నేను హెయిర్ వాష్ చేసి 3rd డే అండి ఈరోజు. సో నాకైతే హెయిర్ ఆయిలింగ్ పెట్టుకోవడం అంత ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకనే హెయిర్ కేర్ తీసుకుంటాను ఎక్కువగా. సో హెయిర్ ఆయిలింగ్ పెట్టుకోకపోయినా ఇలాంటి సీరమ్స్ అలవాటు చేసుకుంటే మీకు హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ హెల్దీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకోకుండా హెల్ప్ అవుతుంది. మీకు ఇంకా హెయిర్ కేర్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను.
సో వీటిలన్నిటి లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.